కార్తీక మాసములో 3వ అధ్యాయం కార్తీక పురాణము. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరం శివ సన్నిధాన్యమును చేరుదురు. కాని కొంతమంది భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తారు. అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున నైనను సన్నదాన జపత పాదులు చెయ్యక పోవుట వలన నన్నిక చండాలిది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుడుతురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకించము. ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలకై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతో, దీర్ఘ కేశములతోనూ, బలిష్టంబులైన కోరలతోనూ, నల్లని బాణ పొట్టలతోనూ, చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయంకరంగా చేయుచుండిరి. తీర్థయాత్రలకై బయలుదేరిన అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చెయ్యుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథా ప్రకారముగా బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపములు చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించెను. ప్రభో ఆర్తన పారాయణము అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పాల్గుచున్న మహాస్వాది ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచుల నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధాయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయ్ మీరెవరు, ఎందుకులకు మీకు రాక్షస రూపంలో కలిగెను, మీ వృత్తంత్వం తెలుపండి అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మయందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షడు తన వృత్వంతోను ఈ విధముగా చెప్పసాగి, నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వం గలవాడని యుంటిని. న్యాయ విచక్షణలు మాని పశువులల్లే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనను. దుర్వాసన